చట్టం ఏనాడో అమలైంది. కానీ ఆ చట్టాన్ని అంటే చట్టం అప్రూవ్ అయింది కానీ అమల్లోకి రాలేదు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అది ఈ రాత్రి నుంచి అమల్లోకి వస్తుంది. ఆ విషయంలోనే నరేంద్ర మోడీ కీలకమైనటువంటి ప్రకటన. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే బంగ్లాదేశు, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ ఈ 3 దేశాల్లో స్వతంత్రం రాకముందు నుంచి ఇవన్నీ కూడా భారత్లో భాగమే. తర్వాత స్వతంత్రం వచ్చాక విడిపోయినటువంటి ప్రాంతాలు ఆఫ్ఘనిస్తాన్ అంతకుముందే విడిపోయింది. అయితే అది భారత్లో భాగమే. స్వతంత్రానికి ముందు కొద్దేళ్ల ముందు దాన్ని విడదీశారు. అవన్నీ కూడా హిందువులు ఉండేటటువంటి ప్రాంతాలు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు అందరూ కలిసి ఉన్నటువంటి ప్రాంతాలు. అయితే దేశ విభజన తర్వాతన ఇక్కడ ఇండియా వచ్చేటప్పటికి హిందూ దేశం కింద ప్రకటించుకోలేదు. కానీ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ముస్లిం దేశాల కిందనే ప్రకటించుకున్నాయి. ఆయా దేశాల్లో ఆయా చట్టాల ప్రకారమే అమలవుతుంది. మిగతా వాళ్ళని బాగానే చూసుకుంటామన్నారు. కానీ సీన్ కట్ చేస్తే అక్కడ ముస్లిం మతంలోకి వెళ్తే బ్రతకనిస్తున్నారు, లేకపోతే ఆడవాళ్ళని అత్యాచారం చేసి మత మార్పిడి చేస్తున్నారు, లేకపోతే బలవంతపు వివాహాలు చేసుకుని మత మార్పిడి చేస్తున్నారు, హింసిస్తున్నారు, చంపేస్తున్నారు. చివరికి వాళ్ళని మతం మారినటువంటి వాళ్ళని మాత్రమే బ్రతకనిస్తున్నారు. ఇక అట్లాగా మతం మారి బ్రతకడం ఇష్టం లేనటువంటి వాళ్ళు ఈ దేశానికి వస్తుంటే వాళ్ళకి పౌరసత్వం ఇవ్వట్లేదు. ఈ దేశపు వాళ్ళే ఈ దేశంలో బ్రతకడానికి పౌరసత్వం ఇవ్వట్లేదు. ఎందుకంటే నువ్వు ఆ దేశం విడిపోయినప్పుడు అక్కడ ఉన్నావు కదా అన్నటువంటి. అలాంటి వాళ్ళకి హిందువులు, బౌద్ధులు, జైనులు, క్రైస్తవులు, సిక్కులు ఇట్లా ఆయా దేశాల్లో చిక్కుబడిపోయినటువంటి ముస్లిం ఏతరులు అయినటువంటి భారతీయ మూలాలు ఉన్నటువంటి వాళ్ళకి భారతదేశంలో పౌరసత్వం 5 ఏళ్లకే ఇవ్వాలి. మామూలుగా అయితే 10 ఏళ్లకి ఇస్తున్నాం, వాళ్ళకి 5 ఏళ్లకే ఇవ్వాలన్నటువంటి చట్టమే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. దాన్ని అడ్డుకుంటామంటూ అప్పట్లో ముస్లిం సంఘాలు అడ్డు పెట్టుకుని కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు ప్రజల్ని మోసపుచ్చారు. అలాగే వాళ్ళు ముస్లింలను రెచ్చగొట్టారు. ఏమని అంటే ఇక్కడికి ముస్లింలను రానిరంట ఆ దేశం నుండి. ముస్లింలు ఆ దేశం నుండి ఇక్కడికి ఎందుకు రావాలి? వాళ్ళ దేశమే కదా అది. మామూలుగా వచ్చేటటువంటి వాళ్ళు ఎట్లాగొస్తారు? ఉపాధి అవకాశాల కోసం ఏదన్నా వస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ వీసాలు తీసుకుని రావచ్చు. ఇక్కడ రావద్దని ఎవరన్నా. కానీ శాశ్వత నివాసాలు అన్నప్పుడు అక్కడ ఎందుకు వాళ్ళు హిందువులు, బౌద్ధులు, జైనులు వీళ్ళందరూ కూడా అణచివేతకు గురయ్యారు కాబట్టి అలాంటి వాళ్ళని ఈ దేశంలో కంటే ఈ అణగారినటువంటి అక్కడ అన్యాయానికి గురైనటువంటి వర్గాలు మన వాళ్ళని మన దేశంలో పౌరులుగా ఉంచడానికి వీల్లేదంటూ అడ్డుపడుతూ వచ్చారు. అదే సందర్భంలో భారతదేశంలోకి అదే దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసేసుకుని చొరబాటుదారులు వాళ్ళు అక్రమంగా వచ్చినటువంటి వాళ్ళనేమో ఎన్ఆర్సీ పేరుతో ఆయా దేశాలకు పంపిస్తామంటే వద్దని వీళ్ళే చెప్తున్నారు. అదే హిందువులు, బౌద్ధులు, జైనులు అక్కడ అన్యాయానికి గురైన వాళ్ళని రానివ్వద్దని వీళ్ళే చెప్తున్నారు. అంటే ఈ దేశంలోకి చొరబడ్డటువంటి ముస్లింలనేమో ఉండనియాలా, కానీ అదే సందర్భంలో ఆ దేశంలో అన్యాయానికి గురైనటువంటి హిందువులు, బౌద్ధులు, జైలు, సిక్కులు వీళ్ళనేమో రానియద్దు అనేటటువంటి విషయం. ఈ రెండిట్లో సిఏఏ, ఎన్ఆర్సీ ఈ రెండిటి అమలుకి అన్నటువంటి ఖచ్చితంగా ఏంటంటే చొరబాటుదారు వద్దు, శరణార్థి మనవాడిని ఇక్కడికి తీసుకురావాలి. ఈ కాన్సెప్ట్ని ఇప్పుడు అడ్డుకునేటటువంటి వ్యవహారం చేస్తూ వస్తే ఇంతవరకు దాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు వివాదాలు వద్దనుకుని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సృష్టించకుండా ఇప్పటికీ పబ్లిక్ అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు అందుకే మొన్ననే చెప్పారు అమిత్ షా ఎలక్షన్స్కి ముందు దాన్ని నోటిఫై చేస్తామని. ఇవాళ నోటిఫై చేయడం అన్నటువంటిది కీలకం.